హెయిర్ ఆయిల్ తయారు చేసుకునే విధానం చూద్దాం. హాయ్ హలో, ఈరోజు హెల్తీగా హెయిర్ ఆయిల్ చేసుకుందామండి. అందుకు కలమంద, కరివేపాకు, ఇది గోరింటాకు, ఇది గుంటగలగర అంటారు, బొంగరాజు అంటారు, కనిగరాలం అంటారండి. ఇది ఉసిరికాయ ముక్కలు, సీకాకాయ ముక్కలు, రెడ్ మందారం, రెక్క మందారం అంటారండి. ఇవన్నీ కావాల్సినవి. కలమంద, కరివేపాకు, గోరింటాకులు ఇవన్నీ కావాల్సినవి. అందుకు పావు కిలో కొబ్బరి నూనె తీసుకున్నాండి నేను. ఈ పావు కిలో కొబ్బరి నూనెతో హెయిర్ ఆయిల్. ఇప్పుడు ముందు మనం ఏ కడాయిలో అయితేనో మేము నూనె కాచుకుంటామో కొన్ని నీళ్ళు వేసి ఇట్లా వేడి మసలు పెట్టిందండి. అందులో ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ నీళ్ళు తీసేసుకుందాం. నీళ్ళు తీసేసుకున్నానండి. ఇప్పుడు ఇది వేడి అయింది కదండి, నూనె వేసేసుకుందాం. ఈ పావు కిలో కొబ్బరి నూనె మొత్తం. ఇప్పుడు ఇవన్నీ అందులో వేసుకుందాం. కలమంద, ఉసిరి ముక్కలు, సీకాకాయ ముక్కలు, కరివేపాకులు, కనిగరాలము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మందారం పూలు, గోరింటాకులు, ఇదంతా చిన్న మంట మీదనే చేసుకోవాలి నూనె. 2 ఉల్లిపాయ స్లైస్లు కూడా వేసుకుంటున్నాం. మంచిగా కాగింది, రెడీ అయిపోయిందండి నూనె. ఇది చల్లగా చేసుకొని నెత్తికి పెట్టేసుకోవాలి. ఇదిగో ఎంత మంచి కలర్ వచ్చింది చూడండి. ఇది ఇట్లనే వదిలేసి ఈ నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు పెట్టుకుంటే తెల్లంటికలు రావు చూడండి. ఆ రానులకు పెట్టుకుంటే మొత్తమే రావు, వచ్చిన వాళ్ళవి కొంచెం కొంచెం తగ్గుతాయి. ఇది అంతా హెల్తీ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్లా స్ట్రైనర్లకు అంతా ఇట్లా ఇది ఒక గాజు సీసాలకు తీసేసుకొని పెట్టుకోవాలి. ఇది ఎప్పుడు పెట్టుకుంటే అప్పుడు కొంచెం వేడి చేసుకొని పెట్టుకొని నైట్ పెట్టుకొని పొద్దున తల స్నానం చేసుకుంటే ఎంతో హెల్తీ ఎయిర్ పెరుగుతుందండి. ఒక 6 నెలలు పెట్టుకునే వరకు మంచిగా ఒత్తుగా పెరుగుతుంది జుట్టు.